వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. లూకా వ్రాసిన శుభవార్త 1వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనము వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనము వరకు. యూదయ దేశపు రాజగు హేరోదు కాలమున అబీయా వర్గమునకు చెందిన జకరియా అను యాజకుడు ఒకడుండెను. అతని భార్య అహరోను వంశీయురాలు ఎలిజబెత్తమ్మ. వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు నియమాలకు బద్ధులై ఉండిరి. ఎలిజబెత్తమ్మ గొడ్రాలగుటచే వారికి సంతానము లేదు. ఇద్దరూ కడు వృద్ధులు. ఒకరోజు జకరియా తన వర్గము వంతు ప్రకారము దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేర్చుచుండెను. ఆనాటి యాజక సాంప్రదాయానుసారముగా అతనికి దేవాలయములో బలిపీఠము చెంత ధూపము వేయు వంతు వచ్చెను. అతడు ధూపము వేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండిరి. అప్పుడు ధూపపీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధనల ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. అందరూ కూర్చోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండగకు ముందు నవ శనివారాల దీపారాధనలో మనం ఉన్నాము. 2 దీపారాధనలు ముగించుకొని 3వ శనివార దీపారాధనలో మనము పాల్గొంటూ ఉండగా, ఈ దీపారాధనలలో మనము క్రిస్మస్ గాథలో వివిధ పాత్రలను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి శనివారం నాడు గాబ్రియేలు దేవదూతకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. 2వ శనివారం నాడు మనము బప్తిస్త యోహాను గారి గురించి కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం. మరి ఈరోజు బప్తిస్త యోహాను గారి యొక్క తల్లిదండ్రులైనటువంటి జకరియా, ఎలిజబెత్తమ్మ, వీరికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనము ధ్యానించడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిగా ఈ పేర్లలో ఉండేటువంటి అర్థాలు మనం చూద్దాం. జకరియా అంటే ఏమిటి? ఎలిజబెత్ అంటే అర్థం ఏమిటి? యోహాను అంటే అర్థం ఏమిటో మనము తెలుసుకుందాం. జకరియా అనేటువంటి ఆ పదానికి అర్థము ఇంగ్లీష్లో ద లార్డ్ రిమెంబర్స్. దాన్ని మనం తెలుగులో ప్రభువు జ్ఞాపకముంచుకొనును అనేటువంటి అర్థం ఉంది. జకరియా అంటే ప్రభువు జ్ఞాపకముంచుకొనును అనేటువంటి అర్థం ఉంది. ఇక ఎలిజబెత్ అనేటువంటి ఆ పేరుకి అర్థము ఇంగ్లీష్లో ది ఓత్ ఆఫ్ గాడ్ అని అంటారు, లేదా దేవుని ప్రమాణము. ఓత్ అంటే ప్రమాణము, దేవుని ప్రమాణము అని
ఎలిజబెత్ అనేటువంటి ఆ పేరుకు అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక యోహాను వారి యొక్క కుమారుడు, వారికి వృద్ధాప్యములో పుట్టినటువంటి వాడు యోహాను. మరి యోహాను అనేటువంటి పేరుకు అర్థము ద లార్డ్ ఈజ్ గ్రేషియస్, దేవుడు కనికరము గలవాడు, దేవుడు దయామయుడు అని అర్థం. ఇలా ఈ 3 పేర్లకు కూడాను మంచి అర్థాలు ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఈరోజు మనము ఈ దంపతుల గురించి, జకరియా ఎలిజబెత్తమ్మల గురించి, అదేవిధముగా వీరి ఒక్కొక్కరి జీవితం నుండి నేర్చుకునేటువంటి విషయాల గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా వీరిద్దరికీ సంబంధించినటువంటి విషయాలు. జకరియా ఎలిజబెత్తమ్మ దంపతులుగా వారి గురించి బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో ఉండేటువంటి 1-2 విషయాలు మనము ఈరోజు మొదటిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనంలో జకరియా ఎలిజబెత్తమ్మల గురించి ఈ విధంగా చెప్పబడింది. వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు నియమాలకు బద్ధులై ఉండిరి. చాలా మంచి మాటలు జకరియా ఎలిజబెత్తమ్మల గురించి చెప్పబడ్డాయి. వారిద్దరూ నీతిమంతులుగా జీవించారు, దేవుని యొక్క ఆజ్ఞలకు బద్ధులై జీవించారు అని మనము చూస్తూ ఉన్నాము ప్రియులగు సహోదరి సహోదరులారా. అయితే వారు దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవిస్తూ ఆయన యొక్క ఆజ్ఞలకు బద్ధులై ఉన్నప్పటికీ కూడా వారి జీవితంలో కూడా బాధలు, శ్రమలు అనేటువంటివి వచ్చాయి. మేము దేవుని యొక్క ఆజ్ఞలను శిరస వహిస్తున్నాం కదా, మరి దేవుని దృష్టిలో మంచివారుగానే ఉంటున్నాం కదా, మాకు అన్ని దీవెనలే రావాలి కదా, మాకు శ్రమలు ఎందుకు, మాకు బాధలు ఎందుకు అని చాలామంది మీ ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ ఈ దంపతులిద్దరూ మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, మనము నీతిమంతులుగా జీవిస్తున్నప్పటికీ, దేవుని యొక్క ఆజ్ఞలను శిరస వహిస్తున్నప్పటికీ శ్రమలకు మనమెవరము కూడా అతీతులము కాదు. శ్రమలు మనము అనుభవించాల్సినటువంటివి మనము అనుభవించక తప్పదు. దేవుడు మనలను మన శ్రమల నుండి వేరు చేయుడు. ఆజ్ఞలకు బద్దులుగా ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రణాళిక ప్రకారంగా మనకు వచ్చేటువంటి ఆ బాధలను మనము భరించక తప్పదు అనే విషయాన్ని మనము ఈరోజు ఈ దంపతుల నుండి నేర్చుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. మరి జకరియా ఎలిజబెత్తమ్మలు దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, మరి దేవుని యొక్క నియమాల ప్రకారంగా తమ జీవితాలను నడిపించుకుంటూ దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు, ప్రార్థన చేశారు. మరి ముఖ్యంగా సంతాన భాగ్యం కోసం వారు మొరపెట్టారు. అయితే వారి యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించలేదా అనేటువంటి భావం వారికి కలిగింది. మేము ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మా ప్రార్థనలు ఎందుకు ఆలకించలేదు అనేటువంటి భావము వారికి కలిగి ఉండవచ్చు. ఎందుకంటే వారికి సంతానం కలగలేదు, వారు అప్పటికి ఈ కడు వృద్ధులుగా ఉన్నారని కూడా మనం ఇప్పుడే వాక్యంలో చదువుకున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. మరి వారికి సంతానము లేదు కాబట్టి చాలామంది వారిని నిందించడం కూడా జరిగింది ప్రియులగు సహోదరి సహోదరులారా. మనం ఒకసారి లూకాసు వార్తలో ఉండేటువంటి వాక్యాన్ని మనము చూద్దాము. 1వ అధ్యాయము 25వ వచనము. ఈనాటికి
ప్రభువు నాపై కరుణ చూపెను. ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను. నా నిందను పోగొట్టేను. ఇప్పుడు ఎలిజబెత్తమ్మ గొడ్రాల్, ఆమెకు సంతానం లేదు కాబట్టి మరి సూటిపోటి మాటలు అనేటువంటివి వీరి దగ్గర నుండి వారి దగ్గర నుండి ఆమె ఎదుర్కోవలసి వచ్చింది. కానీ దేవుడు ఈనాటికి నా నిందను పోగొట్టును అని చెప్పి ఎలిజబెత్తమ్మ అంటుంది. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మరి వారిద్దరూ కూడా అనేకమైనటువంటి నిందలు భరించాల్సి వచ్చింది. బిడ్డలు లేరు అంటే అది దేవుని శాపము అని చాలామంది మాట్లాడుకుంటూ ఉండేవారు. మరి ఇలాంటి నిందలన్నీ కూడాను వారు భరించాల్సి వచ్చింది. మరి ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, ఇందాకలా నేను చెప్పినట్లుగా ప్రభువులో మనము ఉన్న, ప్రభు యొక్క ఆజ్ఞలను మనము పాటిస్తూ ఉన్నా మనకు శ్రమలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. వాటిని మనము ఎదుర్కొనక తప్పదు అనేటువంటి విషయం. ఒక చిన్న ఉదాహరణ మనము సువార్తల్లో చూడొచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. మనము మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి 41 వరకు ఉన్నటువంటి వచనాలలో యేసు ప్రభు తన శిష్యులతో పడవలో ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు అక్కడ తుఫాన్ అనేటువంటిది చెలరేగుతూ ఉంది. మరి శిష్యులందరూ కూడా భయానికి లోనవుతారు. ఈ తుఫానులో మేము నశించిపోతామేమో అని భయానికి వారు గురి అయి మరి నిద్రిస్తున్నటువంటి ప్రభువుని వారు లేపడం అనేటువంటిది జరుగుతుంది. నిద్ర నుండి లేచినటువంటి ప్రభు మరి వారిని మందలిస్తారు. ప్రియా సహోదరి సహోదరులారా, వారిని అల్ప విశ్వాసులారా మీరేల భయపడితిరి అని ప్రభు వారిని మందలించడం కూడా మనము అక్కడ ఆ వాక్య భాగంలో చదువుతాం. చూడండి, యేసు ప్రభు పడవలో వారితో పాటు ఉన్నారు, వారితో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ప్రభు పడవలో వారితో పాటు ఉన్నప్పటికీ కూడా వారికి ఆ తుఫాను అనేటువంటి కష్టం వచ్చింది. ప్రభు వారితో పాటు ఉన్నప్పటికీ కూడా పడవ మునిగిపోతుందా అనేటువంటి భయము వారిని ఆవరించింది. ప్రభు మాతో ఉన్నాడు కదా, తుఫానులు రాకూడదు. ప్రభు మాతో ఉన్నాడు కదా, ఆ తుఫాను గాలి మమ్మల్ని ఏమీ చేయకూడదు అని వారు అనుకున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ ప్రభు ఉన్నప్పటికీ కూడాను ఆ కష్టం అనేటువంటిది వారికి ఎదురయ్యింది. కాబట్టి మనము జకరియా ఎలిజబెత్తమ్మల నుంచి నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనమెవ్వరిమీ కూడా శ్రమలకు అతీతులము కాదు. దేవుని నమ్ముకున్నాము అంటే మనకు శ్రమలు ఉండవు అని కాదు. మనము దేవుని యందు విశ్వాసంతో ఉన్నామంటే మన దగ్గరికి ఏ కష్టము రాకూడదు అనేమీ లేదు, తప్పనిసరిగా వస్తాయి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనకుండాల్సినటువంటి నమ్మకం ఏమిటంటే, నేను నమ్ముకున్నాను కాబట్టి నాకు ఎన్ని శ్రమలు వచ్చినా నా ప్రభువు నాకు తోడై ఉంటాడు, నా ప్రభువు నన్ను నా శ్రమల నుండి విడిపిస్తాడు అనేటువంటి నమ్మకం మనకు ఉండాలి. అది మనము ఈరోజు జకరియా ఎలిజబెత్తమ్మల నుండి నేర్చుకోవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ప్రిలగు సహోదరి సహోదరులారా. ఇక రెండో విషయానికి వెళ్దాం. మనము జకరియా జీవితానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని మనము తెలుసుకుందాం. మనందరికీ సువార్త ద్వారా తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే, జకరియా ఒక యాజకుడు, ఒక అర్చకుడు, దేవాలయంలో అర్చక విధులు నిర్వర్తించేటువంటి వాడు. అయితే ఈ సందర్భంలో ఆనాడు ఎంతమంది వర్గాల వారు ఉండేవారు, ఎంతమంది యాజకులు సుమారు ఆ సమయంలో ఉండేవారు అనేటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. అహరోను వంశానికి చెందినటువంటి 24 వర్గాల వారు ఆ రోజు యాజకులుగా
తమ యొక్క విధులు నెరవేరుస్తూ ఉండేవారు. అహరోను వంశానికి చెందినటువంటి వారు 24 వర్గాలకు చెందినటువంటి వారు యాజకులుగా తమ విధులను నిర్వర్తిస్తూ ఉండేవారు. మరి ఈ జకరియా అబియా అనేటువంటి వర్గానికి చెందినవాడు అని బైబిల్లో మనకు వ్రాయబడింది. ఒకసారి లూకాసు వార్త 1వ అధ్యాయము తీసుకోండి, 5వ వచనం. యూదయ దేశపు రాజుగు యోదయా దేశపు రాజుగు హేరోదు కాలమున అబియా వర్గమునకు చెందిన జకర్యా అను యాజకుడు ఒకడు ఉండెను. అతని భార్య చాలు. మరి ఈ 24 వర్గాలు ఉన్నాయి అని బైబిల్లో మనకు ఎక్కడ కనబడుతుందంటే రాజుల దినచర్య మొదటి గ్రంథము 24వ అధ్యాయంలో 1వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ ఈ 24 వర్గాలు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే 24 వర్గాలలో అబియా వర్గము 8వ వర్గానికి చెందినటువంటిది. మరి ఆ వర్గానికే జకరియా చెందినటువంటి వారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 24 వర్గాలలో ఒక్కొక్క వర్గంలో సుమారు 1000 మంది దాకా యాజకులు ఉండేవారట. ఒక్కొక్క వర్గంలో 1000 మంది యాజకులు ఉండేవారట. అంటే 24 వర్గాలు ఇంటూ 1000 అంటే సుమారు 24,000 మంది యాజకులు ఉండేవారట. వీరికి, ఈ యాజకులకు సంవత్సరంలో 2 సార్లు దేవాలయంలో పనిచేసేటువంటి అవకాశం వస్తుంది. 2 సార్లు అంటే ఒక్కొక్క పర్యాయము వారం రోజులు ఉంటుందన్నమాట. అలా 2 సార్లు సంవత్సరంలో వారికి పని చేసేటువంటి అవకాశం ఉంటుంది దేవాలయంలో యాజక విధులు. అయితే విషయం మనం గమనించాల్సినటువంటిది ఏమిటి అంటే, ఒక యాజకునికి జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే యాజక విధులు నెరవేర్చేటువంటి అవకాశం వచ్చేది. చూడండి, 24,000 మంది యాజకులు ఉన్నారు కాబట్టి వారందరికీ అవకాశం రావాలి అంటే కష్టం. కాబట్టి ఒక యాజకుడికి జీవిత కాలంలోన ఒక్కసారి మాత్రమే యాజక విధులు, మరి ముఖ్యంగా ఆ బంగారు పీఠము మీద సాంబ్రాణిని వేసేటువంటి ఆ భాగ్యం అనేటువంటిది జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే వచ్చేదన్నమాట. కాబట్టి ఈ యాజకులు ఎంతో ఆతురతతో ఈ యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ అవకాశము జకరియాకు ఇప్పుడు వచ్చింది. చూడండి, మరి జకరియా ఎలిజబెత్ అమ్మ తన భార్యతో కలిసి సంతాన భాగ్యము అనేటువంటి దీవెన కోసము ఎదురు చూశాడు. అయితే ఆ దీవెనకు అతడు నోచుకోకపోయినా, మరి అంతకంటే గొప్పదైనటువంటి దేవుని సన్నిధిలో ధూపార్చన అనేటువంటి ఆ దీవెన కోసం ఎదురు చూశాడు. నా జీవితంలో ఇది అత్యంత ముఖ్యమైనటువంటి సమయం. ఆ పవిత్రమైనటువంటి స్థలంలోనికి వెళ్ళి ఆ బంగారు పీఠము మీద దేవునికి సాంబ్రాణి వేయడం అంటే అది చాలా అదృష్టంతో కూడుకున్నటువంటిది. ఎవరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళలేరు, ఎవరు కూడా ఆ పని చేయలేరు. ప్రజలందరూ కూడాను వేరే ప్రాంతంలో ఉండి ప్రార్థనలు చేయడమే తప్పించి ఎవరు నేరుగా వెళ్ళలేరు ఆ ప్రాంతంలోనికి. అటువంటిది నాకు ఆ అదృష్టం లభిస్తుందని ఆ అదృష్టం కోసం జకరియా ఎదురు చూశాడు. ఒక దీవెనకు అతడు నోచుకోకపోయినా అంతకంటే ముఖ్యమైనటువంటి దీవెన కోసం జకరియా ఎదురు చూశాడు. దేవాలయములో ధూపార్చన కోసం ఆయన ఎదురు చూశాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, దేవుని ఎడల తన బాధ్యతలు నెరవేర్చడంలో
జకరియా ఎదురు చూశాడు. ఆ బాధ్యతలను నెరవేర్చటానికి అతడు ఉవిళ్ళూరాడు కాబట్టి దేవుడు అతనికి కావలసిన ఇతర ఆశీర్వాదాలు కూడా ఇచ్చాడు. ఇది మనము గ్రహించాల్సిన విషయం. దేవుని ఎడల తనకు ఉండేటువంటి బాధ్యతలను అతడు నెరవేర్చటానికి ఎప్పుడు ఎదురు చూశాడు. ఆ యొక్క అదృష్టం ఎప్పుడు కలుగుతుందా అని అతడు ఎదురు చూశాడు. ఆ ఎదురు చూడడం వలన అతడు ఇతర దీవెనలను కూడా, మరి ముఖ్యంగా సంతాన భాగ్యము అనేటువంటి ఆ దీవెన కూడా పొందాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, మనందరము ఈరోజు నేర్చుకోవలసినటువంటి విషయం జకరియా నుండి ఏమిటి అంటే, దేవుని ఎడల మనకు ఉండేటువంటి విధులు మనము నెరవేరుస్తూ ఉండాలి. మన యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏమిటి అంటే ఆయన సన్నిధికి రావడం, మనము ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేయడం. అదే మన యొక్క ముఖ్యమైనటువంటి విధి. ఆ విధిని మనము నెరవేరుస్తూ ఉంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనకు కావలసిన ఇతర దీవెనలన్నీ కూడాను ప్రభు మనకు అనుగ్రహిస్తారు. మరి జకరియా ఎలిజబెత్తములు పొందినటువంటి దీవెనలు, మొట్టమొదటి దీవెన సంతాన భాగ్యం. వృద్ధాప్యంలో ఉండేటప్పుడు వారికి సంతాన భాగ్యం కలిగింది. ఇది ఒక దీవెన. మరి జకరియా ఎలిజబెత్తములు పొందినటువంటిది. రెండవ అతి ముఖ్యమైనటువంటి దీవెన ఏమిటి అంటే, వారి ఇంటికి రక్షకుడు మొట్టమొదటిసారిగా వెళ్ళాడు. ఇక ఎవరి దగ్గరకు వెళ్ళలేదు. మొట్టమొదటిగా రక్షకుడు తన తల్లి కడుపులో ఉంటుండగానే మరి వారి యొక్క ఇంటికి వెళ్ళి వారిని తన యొక్క ఆనందంతో నింపేశాడు. జకరియా ఎలిజబెత్తములను పరిశుద్ధాత్మతో ఆయన నింపాడు. వారి యొక్క జీవితాలను ఆయన సంతోషంతో నింపాడు. ఇది ఒక దీవెన మరి జకరియా ఎలిజబెత్తములు పొందినటువంటిది. కాబట్టి మనము కూడా దేవుని ఎడల మనకు ఉండేటువంటి బాధ్యతలను మనము తూచా తప్పక నెరవేరిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు తెలియకుండానే మన దగ్గరకు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు జకరియా నుండి నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఇంకొక విషయం మనము ఈరోజు నేర్చుకోవలసినటువంటిది ఏమిటి అంటే, జకరియాకు వచ్చినటువంటి దర్శనం. జకరియా ఆ ధూపపీఠం మీద సాంబ్రాణి వేస్తూ ఉన్నాడు. ఆ ధూపం పైకి ఎగసిపోతూ ఉండేటప్పుడు అక్కడ ఒక దేవదూత జకరియాకు కనబడడం అనేటువంటిది జరిగింది. గాబ్రియేలు దేవదూత జకరియాకు దర్శనమిచ్చి దేవుని యొక్క సందేశాన్ని వినిపించడం జరిగింది. ప్రియా సహోదరి సహోదరులారా, మరి జకరియాకు ఆ గాబ్రియేలు దేవదూత ఇచ్చినటువంటి సందేశం ఏమిటి అంటే, నీకు సంతానం కలుగుతుంది, నీకు సంతాన భాగ్యం కలుగుతూ ఉంది అనేటువంటి సందేశం ఇచ్చారు. అయితే ఆ సందేశం వెనకాతల ఉండేటువంటి నిగూఢ అర్థాన్ని కూడా జకర్యాకు ఆ దేవదూత తెలియజేస్తున్నారు. అదేమిటి అంటే, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవునికి అన్నీ సాధ్యమే అనేటువంటి ఒక నిగూఢ అర్థాన్ని కూడా మరి జకరియాకు ఆ దేవదూత అందించడం జరిగింది. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి దేవదూత, అదే దేవదూత మరియమాతకు కనబడినప్పుడు కూడా ఇదే సందేశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, వయస్సు మళ్ళినటువంటి ఆమె ఇప్పుడు గర్భము ధరించి 6వ మాసము అని మరి ఎలిజబెత్తమ్మను ఒక గుర్తుగా గాబ్రియేలు దేవదూత ఇవ్వడం జరుగుతూ, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని మరియమాతకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి జకరియాకు ఆ సందేశం వచ్చినప్పుడు జకరియా మొదట నమ్మలేదు, నమ్మశక్యంగా ఆయన కనిపించలేదు. ఎందుకంటే మేము వృద్ధాప్యంలోనికి వచ్చేసాం,
పిల్లలను కనేటువంటి వయస్సు మాకు దాటిపోయింది. కాబట్టి పిల్లలను కనేటువంటి ఆ యొక్క అవకాశం ఇక లేదు అనేటువంటి ఆ నమ్మకంతో జకరియా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే దేవుడు ఏ కార్యమైనా సరే చేయగలడు. దేవునికి ఏది కూడా అసాధ్యము కాదు. దేవుని యొక్క ఆధీనములోనే అన్నీ కూడా ఉంటాయి అనే విషయాన్ని మరి అతడు తర్వాత గుర్తించగలిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఈరోజు జకరియా నుండి నేర్చుకోవలసినటువంటిది ఏమిటి అంటే, దేవుడు నా జీవితంలో కూడా అసాధ్యము అనుకున్నటువంటివి సాధ్యం చేస్తాడు. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం మనము, నా పరిస్థితి ఇక మారదు, నా భర్త ఇక మారడు, నా భార్య నా మాట వినదు, నన్ను ఎవరు అర్థం చేసుకోరు, ఈ పని జరగదు అని కొన్నిసార్లు మనము ఒక నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, నిరాశతో కూడుకున్నటువంటి నిర్ణయం. అలాంటి నిర్ణయానికి వస్తూ ఉండేటప్పుడు ప్రభు యొక్క సందేశం ఏమిటంటే, దేవునికి అన్నీ సాధ్యమే, దేనినైనా సరే ఆయన సాధ్యపరచగలడు. మనము ఆయన చెప్పిన దాన్ని నమ్మడమే, ఆయన మీద మన నమ్మకంతో ఉండడమే మనకు అవసరమైనటువంటిది అనే సందేశము మనకు జకరియా దగ్గర నుంచి వస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఎలిజబెత్ అమ్మ నుంచి కూడా మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అయితే ఒక సందేశాన్ని ఈరోజు నేను మీ ముందు ఉంచాలనుకుంటూ ఉన్నాను. మరి ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించిన తరువాత ఆ విషయాన్ని మరియమాత తెలుసుకొని, దేవదూత ద్వారా తెలుసుకొని, వెంటనే ఎలిజబెత్ అమ్మకు పరిచర్య చేయడానికి వారి ఇంటికి వెళ్తుంది. మరి మరియ తల్లి ఇంటికి రాగానే ఎలిజబెత్ అమ్మ చాలా విషయాలు ఆమెతో మాట్లాడుతూ ఒక మాట అంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 1వ అధ్యాయము 43వ వచనం చదవండి. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను అని ఎలిజబెత్ అమ్మ అంటూ ఉంది. చూడండి, ఈమె ఏ విధంగా తన యొక్క అయోగ్యతను ప్రకటించిందో. దేవుని వలన తన దగ్గరకు వచ్చినటువంటి మరియమాత మరి ఆమె గర్భములో ఉండేటువంటి ఆ రక్షకుని గురించి ఆమె తెలుసుకొని తన అయోగ్యత, నాకు యోగ్యత లేదు, ఇటువంటి వారిని నా ఇంటిలోనికి ఆహ్వానించటానికి నాకు ఎలాగు ప్రాప్తించను అని తనను తాను తగ్గించుకుంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, శతాధిపతి తన సేవకుడికి బాగులేనప్పుడు యేసు ప్రభు కబురు పెడితే, యేసు ప్రభు వారి ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు అతడు ప్రభువునకు పంపించిన సందేశము, ప్రభువా, నీవు నా ఇంట అడుగిడుటకు నేను పాత్రుడను కాను, నువ్వు ఒక్క మాట పలికితే చాలు నా సేవకుడు స్వస్థత పొందుతాడు అని అతడు తన అయోగ్యతను ఆ రోజు ప్రకటించాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాడు. మరి మనము కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మన అయోగ్యతను ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. దివ్య పూజలో పాల్గొని దివ్య సత్ప్రసాదం తీసుకుంటున్నామంటే నిజానికి మనము అయోగ్యులం. ప్రభువు మన దగ్గరకు వస్తూ ఉన్నాడు. గొప్పవాడు, పరిశుద్ధుడు అయినటువంటి వాడు మనలోనికి రావడానికి సిద్ధపడుతున్నాడు అంటే మనము యోగ్యత లేనటువంటి వాళ్ళము. మనకు అంత గొప్ప భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి మనము దినదినము మన అయోగ్యతను ప్రభువు ముందు మనము ప్రకటించాల్సి ఉంది అని మనము గుర్తించాలి. అయితే ఈ అయోగ్యతను గుర్తించడం అనేటువంటిది ఎలిజబెత్ అమ్మ ఎలా చేయగలిగింది అంటే, ఆమె తన యొక్క జీవితంలో ఆత్మతో నింపబడింది కాబట్టి తన అయోగ్యతను ప్రకటించగలిగింది. ఆమె తన జీవితంలో పుణ్యంలో ఎదుగుతూ ఉంది కాబట్టి తన అయోగ్యతను ఆమె గుర్తించగలిగింది. ఇలానే మనము కూడా ఉన్నప్పుడు మన అయోగ్యతను మనము గుర్తించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు ఈరోజు
జకరియా ఎలిజబెతమ్మ దంపతుల నుండి ప్రభు మనకు వినిపిస్తూ ఉన్నారు. క్రిస్మస్ పండగకు మనల్ని మనము సిద్ధపరుచుకుంటూ ఉండగా మరి ఈ సందేశాలను మన మనసుల్లో మనము నిలుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రమలు అనివార్యం, కానీ దేవుని యొక్క కృపతో ఏ శ్రమనైనా మనము అధిగమించగలం అనేటువంటిది. ఇక రెండవది, దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు, అన్నీ కూడా ఆయన సాధ్యపరచగలరు. మనము దేవుని యొక్క కార్యాల మీద శ్రద్ధను కనబరిస్తే మనకు కావలసిన దీవెనలన్నీ కూడా ఆయన మనకు తెలియకుండానే ఇస్తారు. ఎలిజబెత్తమ్మ లాగానే మనము కూడా మన అయోగ్యతను గుర్తించిన నాడు తప్పనిసరిగా మనము లేవనెత్తబడతాము, మనము దీవించబడతాము అని ఈరోజు మనము సందేశాలను గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. ఈ అన్ని సందేశాలతో ఈనాటి ఈ దీపారాధనలో మనము పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. అందరూ మోకరించండి. దీపారాధనలకు ప్రత్యేకంగా ఉండేటువంటి ప్రార్థనలను మనము ఇప్పుడు చేసుకుందాం. 3వ శనివారం వేద గ్రంథ పఠనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 11, 12 వచనాలు. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ తన వారే ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యము ఇచ్చెను. ధ్యానాంశము: మనము దేవునికి స్వంతమైన వారముగా ఉండుటకు గాను మన ప్రభువగు క్రీస్తుతో ఏకీభవించి జీవించవలెను. క్రీస్తుని మన రక్షకునిగా స్వీకరించుటకు గాను అన్నిటిలో వారిని అనుసరించుచు వారి వలె మనలను మనము రూపొందించుకొనవలెను. ప్రార్థన. పరలోక తండ్రి, పశువుల పాకయందు పరుండిన బాలయేసు, మీరు ఈ చిన్నవారి వలె నిర్మల హృదయముతో తండ్రియగు సర్వేశ్వరుని యందు నిష్కలంకమైన సంపూర్ణమైన నమ్మకమును కలిగియుండమను సందేశమును జ్ఞాపకపరచుచున్నారు. క్రీస్తునాథుని దైన్య జన్మమును ధ్యానించుకొని మేము మా యందలి అయోగ్యతను, నీచత్వమును, దురాశలను మరియు స్వార్థపరత్వమును గుర్తించి క్రీస్తుకు అనుగుణముగా ఎల్లప్పుడూ జీవించు భాగ్యమును మాకు ప్రసాదించుమని మీ పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాము. ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడా, నీ మహాద్భుత వరవాహినికి శిరమును వంచుడి